హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాజికల్ మ్యాథ్స్ శరణ్. లాస్ట్ ఇయర్ ఎస్ఐ ఎగ్జామ్లో రాసిన వాళ్ళకి ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ అడిగారు గైస్. చూడండి, ఇఫ్ ఎక్స్ అట్ ది రేట్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy దెన్ ఫైండ్ 2 అట్ ది రేట్ 1 ప్లస్ 1 అట్ ది రేట్ వాల్యూ అడిగాడు. బట్ ఇక్కడ చూడండి, చిన్న లాజిక్తో కంప్లీట్ చేద్దాం. చూడండి గైస్, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అట్ ది రేట్ వై అన్నాడు. వాడు ఇచ్చిన దీనికి ఈక్వేషన్ ఏంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఇప్పుడు చిన్న లాజిక్ చూడండి, ఇక్కడ 2x ప్లస్లో వై, ఇక్కడ 2 అట్ ది రేట్ 1 ప్లస్ 1 అట్ ది రేట్ 2 అన్నాడు కదా. ఫస్ట్ దీన్ని తీసుకుందాము. దీన్ని తీసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 2, వై ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి గాయస్. ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ వై అంటే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 1 4. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మెయిన్ లాజిక్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్లో 2 పెట్టుకుంటే 2 2 4, వై ఎంత 1 ఉన్నది ఇక్కడ. ఇక్కడ వై వాల్యూ ఎంత 1. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 1 4. ఓకేనా? ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ 1 అట్ ది రేట్ 2 చూడండి. ఇప్పుడు సేమ్ ఎక్స్ ప్లస్లో 1, వై ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. చూడండి, ఎక్స్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉన్నది కాబట్టి ఇక్కడ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 2 2s ఇక్కడ కూడా 4. ఓకేనా? 2 1s 2, 2 2s 4. ఓకేనా? ఇక్కడ చూడండి 4 కాదు, ఇక్కడ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ క్యాన్సలా. ఇక్కడ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నది? 4 ప్లస్ 4 8. సో 8 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఈ లాజిక్ తెలియకుండా చాలామంది ఇదేదో పెద్ద క్వశ్చన్ అనేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఎక్స్ కామన్ తీసుకొని ఎక్స్ ప్లస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేసుకొని పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. బట్ చిన్న లాజిక్తో చూడండి, ఎక్స్ ప్లస్లో 2, వై ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ ప్లస్లో 1, వై ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ 2 స్క్వేర్ ఇక్కడ వచ్చేసి ప్లస్ 2 స్క్వేర్, ఇక్కడ మైనస్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 4 ప్లస్ 4 ఎంత? 8. మన ఆన్సర్ ఏంది? 8. ఈ చిన్న లాజిక్ ట్రిక్తో ఆన్సర్ కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.